థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు. ఓకే, విజయార క్షత్రియ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎట్లా చూస్తారు సార్ బీసీలకు సంబంధించిన అంశంలో? దారి తెన్ను లేకుండానైతే కనిపిస్తుంది. బీసీలు అంతా అయమయానికి గురవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ విడుదలైంది. సో హైకోర్టు తీర్పు ఇక అనుకూలంగా వస్తుంది అనుకున్నారు, కానీ మరొకసారి ఆశలపై నీళ్లు చల్లిన పరిస్థితి ఉంది. 9G స్టే ఇస్తూ కూడా మరి కోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత బీసీల మనోభావాలు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకు న్యాయం జరుగుతుందా అని అడగడం ఏంటి అని అంటే, ఇద్దరు సైతాన్ల మధ్యలో ఇరుక్కున్నటువంటి బీసీలు ఇప్పుడు కాదు కదండి, దాదాపు 1919 నుండి ఇప్పటిదాకా జరుగుతున్న ఉద్యమాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమ నేతగా ఆనాటి నుంచి పోరాటం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాట వినలే ఆనాటి బీసీ నాయకులు. ఆ పాపమే ఈరోజు కూడవలసిన పరిస్థితి వచ్చిందండి బీసీలకు. ఒక్క నాయకుడు లేడు బీసీల కోసం మాట్లాడడానికి పార్లమెంట్ లో. ఇవి దుర్మార్గమైనటువంటి ఇవి శక్తులు, ఇవి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ని వీళ్ళని నమ్ముకొని బీసీలు వాళ్ళకు ఓట్లేస్తే ఈ రోజు రాష్ట్రపతి దగ్గర సంతకం పెట్టలే మోదీ గారు. సరే, ఎవరో మంచోళ్ళు వచ్చినట్టు ఇద్దరు సైతాన్లే గాని ఒక సైతాన్ ఏమంటుంది అంటే, మళ్ళా మేము ప్రధానమంత్రి కావాలి అని అంటే బీసీలు తప్పిస్తే శరణ్యం లేదు, కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ ఏదో చేద్దామని కాంగ్రెస్ ముందర వేసుకుంది అనుకుందాం జరసేపటికి. ఏమైందండి? ముళ్ళపోయిందా భారతీయ జనతా పార్టీకి? ఎందుకు సంతకాలు పెట్టి పంపించలేదు చట్టంను? సరే, చట్టంలో ఏమన్నా సవరింపులుంటే, ఏమన్నా తప్పులుంటే మా రాష్ట్రపతి గారు కానీ గవర్నర్ గారు కానీ మళ్ళీ రిటర్న్ పంపించాలి కదా అసెంబ్లీకి. మీరు ఈ తప్పులు చేశారు, వీటిని సరి చేసి పంపించండి అని. వీళ్ళు ఇంట్లో నుండి ఇస్తున్నారా? భారత రాజ్యాంగ ఫలాలను మరి బీసీలకు ఇవ్వడానికి వీళ్ళకి ఏం మూల్యపోతుంది. అట్లనే ఈ రోజు మరి ఈ పార్టీలకు తొత్తులుగా మారినటువంటి మొత్తము భారతీయ జనతా పార్టీ ఎంపీలు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ, రాజ్యసభ, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈరోజు కేంద్ర కేబినెట్ లో బీసీలు ఉన్నారు, ఎందుకు నోరు తెరుస్తలేరండి? కేంద్రంలో పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నారు, ఎందుకు నోరు తెరుస్తలేరండి? ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఎందుకు రాజీనామా చేయరండి? ఎందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయరండి? ఇది బీసీల పేరు మీద కదా వాళ్ళు ఎమ్మెల్యేలు అయింది, ఎంపీలు అయింది, మంత్రులు అయింది. ఇంతటి దుర్మార్గం కళ్ళ ముందర జరుగుతూ ఉంటే ఈ రోజు చూస్తూ ఊరుకుంటూ మళ్ళా ఆ అధిష్టాన కాళ్ళు మొక్కడు అవసరమా? అందరూ ఏకమైతే ఈరోజు జస్టిస్ ఈశ్వరయ్య లాంటి ఒక నమ్మకమైనటువంటి నాయకుడు ఉన్నాడండి. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పనిచేసిండు, ఎన్సిబిసికి చైర్మన్ గా ఉన్నాడు గతంలో. అంటే అలాంటి నాయకులు లేరా? ఇక అలాంటి నాయకులు నొప్పుకోవద్దా? చిరంజీవులు నాయకులు లేరా? అంటే వీళ్ళకి ఏంది అని అంటే విపరీతమైనటువంటి కుల వివక్ష ఉందండి. గౌడు అంటేనేమో యాదవ్కు వడరాదు, యాదవ్ అంటే ముదిరాజుకి వడరాదు, ముదిరాజు అంటే పద్మశాలికి వడరాదు. ఇదా అండి? ఇదా విద్య నేర్పింది? ఇదా మనకు నేర్పింది భారత రాజ్యాంగం? అందు గురించి మేము ఏమంటున్నామంటే, ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని బీసీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. లేదు అని అంటే ఈరోజు చూడండి, ఆర్ కృష్ణయ్య గారు బంద్కు 14వ తారీఖు